స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రయత్నించి చూడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను, మీ కుటుంబ సభ్యుల ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము, నీ దేవుడైన యెహోవా నీ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచన చివరి భాగము. స్నేహితులారా, మానవుడు ఆశాజీవి. ప్రతి మానవుడు ఏదో ఒక ఆశను కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. మరియు తన ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి తన హృదయంలో ఏ ఆశ ఉండిందో, ఏ ఆశయం ఉండిందో దాన్ని నెరవేర్చుకోవడానికి, చేరుకోవడానికి ప్రతి నిత్యము కూడా ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. ఏ ప్రయత్నం చేయకుండా ఉండే మానవుడు ఎవ్వరూ లేరండి. తనదైన రంగంలో, తనకిష్టమైనటువంటి రంగంలో ఏదో ఒక ప్రయత్నాన్ని ప్రతి దినము మానవుడు జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవానికి ప్రయత్నము లేకపోతే మానవ జీవితము ఆగిపోతుంది. ప్రయత్నము లేకపోతే మానవుడు ఒక్క అడుగు ముందుకు వేయలేడు. తన జీవితంలో బెటర్మెంట్ మానవుడికి దొరకాలనంటే, ఇప్పుడున్న జీవితం కంటే తన జీవితము కొంచెమైనా బెటర్గా ఉండాలనంటే మానవుడు ప్రయత్నించడము ఆపకూడదు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, నిప్పు నాకు చాలులే అని మానవుడు అనుకుంటే కరెంటు వచ్చేదా? ప్రయత్నిస్తూ వెళ్ళడం ద్వారా మానవుడు కరెంటును పొందగలిగినాడు. టీవీ చాలులే అని మానవుడు అనుకుంటే కంప్యూటర్ వచ్చేది కాదు కదా. మానవుడు ప్రయత్నిస్తూ వెళ్ళినాడు కనుక కంప్యూటర్ను కనుగొనగలిగినాడు. ఇలా తన ప్రయత్నముల వలన తన జీవితంలో ఎన్నో సౌకర్యాలను, మేళ్లను మానవుడు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవానికి నీ జీవితంలో సహోదరి, సహోదరుడా, ప్రయత్నము లేకుండా ఎప్పుడు కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు. కనుక విజయం కొరకు కలలు కనడమే మాత్రమే కాదు, ప్రయత్నించి చూడవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితం కూడా బెటర్మెంట్గా ఉండాలని, నీ ఉద్యోగంలో బెటర్మెంట్ కావాలని ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండవచ్చు. నీ చదువులో పై స్థాయికి రావాలని, వివాహ కార్యము జరిగించబడాలని, నీ ఆటపాటలలో విజయము అందుకోవాలని, గృహము లేని నీ జీవితము ఒక గృహాన్ని నిర్మించుకొని నెమ్మదిగా బతకాలని, ఎన్నో ఆటుపోట్లను, అనారోగ్యమును అనుభవిస్తున్నటువంటి వేళ నెమ్మది కలిగిన ఆరోగ్యాన్ని పొందుకోవాలని, నీ జీవితంలో అక్కరగా ఉన్న ఏదో ఒక విలువైన సాధనాన్ని కొనుగోలు చేయాలని నీవు ప్రయత్నించేటటువంటి వాడవుగా ఉండవచ్చు. అన్నిటికీ మించి
నువ్వెన్నుకున్నటువంటి ప్రొఫెషన్లో ఉన్నతమైన స్థాయిలోనికి రావాలని కూడా నీవు ప్రయత్నించేటటువంటి వాడవుగా ఉండవచ్చు. కఠినమైన నిజము ఏమిటంటే, వినడానికి కఠినంగా ఉన్న వాస్తవము ఏమిటంటే, నీ ప్రతి ప్రయత్నంలో నీవు విజయాన్ని సాధించలేవు. ఏది చేరుకోవాలని, ఏ ఆశయాన్ని కళ్ళ ముందు నిరూపించుకోవాలని, ఏ ఆశను నెరవేర్చుకోవాలని నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావో దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు అనే గ్యారంటీ లేదు. మరొక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉండవచ్చు, విజయాన్ని సాధిస్తామనే గ్యారంటీ లేనప్పుడు ఎందుకు ప్రయత్నించాలి, ఎందుకు దానిని ప్రారంభించాలి, ఎందుకు నేను దాన్ని ప్రయత్నించి విఫలం కావాలన్న అనుమానాలు, నిస్సహాయత, నిస్పృహ నీ జీవితంలో ఆవరించి ఉండవచ్చు. ఇలా నీ ప్రయత్నానికి అనుమానాలు అడ్డుకట్టలుగా నిలిచినప్పుడు, నీ ప్రయత్నానికి ఎన్నో అడ్డంకులు, అవరోధములు ఎదురైనప్పుడు దేవుడు నీకిచ్చుచున్నటువంటి ఆదరణ, దేవుడు నీకిచ్చుచున్నటువంటి ప్రోత్సాహము, అయ్యో నా ప్రయత్నము నెరవేరుతుందన్న గ్యారంటీ లేదు, నా హృదయాన్ని అనుమానం ఆవరించింది, నా హృదయాన్ని అడ్డంకులు ఆవరించినవి, నా ప్రయత్నానికి ఎన్నో అవరోధములు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నవి, అయినా నేను ప్రయత్నించాలా అనే ఆలోచన నీలో కలిగినప్పుడు దేవుడు నిన్ను ప్రోత్సహించడానికి, ఆ ప్రయత్నంలో నిన్ను ముందుకు నడిపించడానికి, ఆ ప్రయత్నము ఎన్ని అడ్డంకులున్నా కొనసాగించు అని నీకు తెలియజేయడానికి ఆయన ఇస్తూ ఉన్న వాగ్దానము ఏమిటంటే, నీ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను. స్నేహితులారా, నీ చెమట, నీ సమయము, నీ ఆలోచన, మంచి కొరకైనా నీ తాపత్రయము, ఎదుగుదల కొరకైనా నీ సిన్సియర్ జెన్యూన్గా చేస్తూ ఉన్న ప్రయత్నము అది విఫలము కాదు. ఆ ప్రయత్నంలో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక నీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు కొనసాగించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, మా హృదయంలో ఇది నెరవేరుతుందో నెరవేరదో, ఇది నేను సాధిస్తానో సాధించనో అని ప్రయత్నించకుండానే వెనుదిరిగేటటువంటి వారంగా ఉన్నాం. మా ఆశయాలను సాధించుకోవడానికి, ఆశలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మేము గుర్తు చేసుకొనుచు ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబాలు, వ్యక్తులు, వారి విద్య, వైద్యము, ఆరోగ్యము, ఎదుగుదల, భవిష్యత్తు, పై చదువులు, ఏ ఏ అంశముల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ప్రయత్నించిన వెంటనే కార్యము జరగకపోగా ఎన్నో అడ్డంకులను వారు అనుభవించేటటువంటి వారుగా ఉండవచ్చు. అడ్డంకులు వచ్చినాయని కృంగిపోక మరలా ప్రయత్నించి ముందుకు సాగుటకు మీ ఆత్మ ప్రేరేపణ వారి జీవితాలలో అనుగ్రహించి, దేవుడు నాకు వాగ్దానము చేసినాడు, నా ప్రయత్నాలను దీవిస్తానని, అవయ్యా మీరు దీవించే వరకు కూడా నా ప్రయత్నాన్ని ఆపను అన్న సంకల్ప బలాన్ని నీ ప్రియబిడ్డల జీవితాలలో మీరు అనుగ్రహించండి. కొదువలు, కన్నీళ్ళు, భారములు, బంధకములు, అనారోగ్యములు, బలహీనతలు కలిగి ఉన్న కుటుంబములను, వ్యక్తులను మీరు ఉద్ధరించి మీ మేలు దయచేసి వారి ప్రార్థనలను వినుమని, జన్మదినాన్ని జరుపుకొనుచున్నటువంటి బిడ్డలు, వివాహాది శుభకార్యములను గుర్తు చేసుకుంటున్నటువంటి బిడ్డలను, సుదూర ప్రయాణములను ప్రారంభించినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పేరిట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.